మిత్రులారా, రాయలసీమ పొలిటికల్ పార్టీల రాజకీయ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గానికి అందరికీ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నో ఏళ్ళుగా కర్నూలు ప్రజలు హైకోర్టు పూర్తి బెంచ్ వస్తుందని చెప్పి ఎన్నో ఆశలు పెంచుకున్నారు. వీళ్ళు ఆశపడడం కాదు, ప్రతి పొలిటికల్ లీడరు ఎలక్షన్ల ముందర వాళ్ళు హామీలు ఇస్తున్నారు. అదిగో హైకోర్టు బెంచ్ వచ్చింది, ఇదిగో హైకోర్టు బెంచ్ ఇస్తున్నామని చెప్పి ఆ పొలిటికల్ లీడర్ చెప్పడం వల్లనే ఇక్కడ ప్రజలు కూడా హైకోర్టు బెంచ్ వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ హైకోర్టు బెంచ్ ఇప్పటి వరకు కూడా కనీసము పునాది రాయి కూడా వేసినటువంటి పరిస్థితి కనపడడం లేదు. మిత్రులారా, ఈ మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, శ్రీబాగు ఉడంబడిక అనేది కాలం చెల్లిన ఒప్పందం, అది దానికి ఎలాంటి విలువ లేదని మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు మద్రాసు రాష్ట్రంలో శ్రీబాగు నిలయం అనే ఒక ఇంట్లో పొలిటికల్ లీడర్లు పెద్దలందరూ కూర్చొని నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, 53లో మనం బయటకు వచ్చినప్పుడు కర్నూలు జిల్లాలో కర్నూలు రాజధానికి ఉంది, గుంటూరులో హైకోర్టు ఉంది. తర్వాత తెలుగు భాష ప్రాతిపదికన విశాలాంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు త్యాగం చేశారు, 2 తీసుకుపోయి హైదరాబాద్ పెట్టారు. అయితే ఆ సందర్భంలోనే పెద్దలు కూర్చొని శ్రీబాగు నిలయంలో రాసినటువంటి ఉడంబడిక ఏమంటే, శ్రీబాగు నిలయం ఉడంబడిక, శ్రీబాగు ఒప్పందం అంటారు దాన్ని. అప్పుడు ఏం రాస్తాడు, భవిష్యత్తులో తిరిగి తెలంగాణ మనతో విడిపోతే కర్నూలు రాజధాని కర్నూలుకి ఇవ్వాలి, గుంటూరు హైకోర్టు గుంటూరులో పెట్టాలని చెప్పి రాసుకున్న ఉడంబడికనే శ్రీబాగు ఒప్పందము. కానీ ఈరోజు దాన్ని ప్రతి పొలిటికల్ పార్టీ, పొలిటికల్ లీడర్లు తుంగలో దొక్కుంటూ వస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలకు ఏదో ఎలక్షన్ల ముందర వచ్చి మేము హైకోర్టు బెంచ్ పెడుతున్నాం అని చెప్పి మాటలతో కాకుండా ఆచరణలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి కర్నూలు ప్రజల యొక్క ఆశయాలను నిలబెడతారని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో లాయర్లు అయితేనేమి, మేధావులు అయితేనేమి ఈ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నారు. ఆ ఉద్యమకారులు కూడా మా ఫుల్ సపోర్ట్ అని చెప్పి మాట్లాడుతూ, నా పేరు బి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ మాస్లేన్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు.